ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విజయసాయి రెడ్డి అంటే ఒక సంచలనం. వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానం అయితే విజయసాయి రెడ్డి 2వ స్థానం. అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఏకంగా జాతీయ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిపోయింది. అయితే రాజ్యసభ సభ్యత్వానికి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? జగన్ చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలతో దోస్తీ చేయనున్నారా అనే సందేహాలు కూడా హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్లో వినపడుతున్నాయి. అందుకు కారణం ఆ ఇద్దరు 3 రోజుల క్రితం రహస్యంగా భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటారని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి 3 రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారని పొలిటికల్ సర్కిల్లో బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. వారిద్దరూ కలిసి లంచ్ చేశారని, దాదాపుగా 3 గంటల పాటు భేటీ అయ్యారని ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. విజయసాయి రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా వైఎస్ షర్మిల ఆహ్వానించారని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఆయన బయటకు రావడానికి గల కారణాలపై షర్మిల ఆరా తీసినట్లు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు, వ్యవహార శైలి నచ్చకనే వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన వైసీపీలో జరిగిన అవమానాల గురించి కూడా వైఎస్ షర్మిలకు విజయసాయి రెడ్డి చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కేవలం విజయసాయి రెడ్డికి జరిగిన అవమానాలే కాకుండా అన్న చెల్లెళ్ల మధ్య జరిగిన గొడవ గురించి కూడా వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య జరిగిన భేటీ అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది. మరి విజయసాయి రెడ్డి చెప్పినట్లే రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయా అంటూ ఇప్పుడు ఒక చర్చ అయితే బలంగా 2 రాష్ట్రాల్లో సాగుతుంది.